హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. డిసెంబర్ 10వ తారీఖు ఎడారిలో సెలయేర్లు విన్నామా? మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. 2 కొరింథీయులకు 6-7 నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడూ ఇంపైన మాటలు చదివచ్చే మాటలే పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెప్తుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీళ్లను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళెదుటే బల్లున బద్దలైపోయింది. ఒకనాడు ఆటుపోట్లను చవి చూశారు. వాళ్ళు వాడిపోతున్న తీగలను చూశారు. మధ్యాహ్నం వేళలో అస్తమించిన సూర్యుని చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది. దూరదేశాల నుంచి వచ్చే ప్యాకెట్లు మురికిగా ఉండొచ్చు, కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. అలానే శ్రమలను భరించరానివిగా ఉండొచ్చు, కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాం. శ్రమలలో చిరాకు పడద్దు. దాని ద్వారా నువ్వు పొందగలిగిందంతా పొందడం నేర్చుకో. దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్లకు సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో. ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాటను ఆలకించాను. మృదు మధుర ప్రార్థన గీతారవళిలో పులకించాను. ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని పులకించాను. బాధలో రెక్కలు ముడిచిన జీవ ఆత్మను చూశాను. విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను. జీవ మాధుర్యం బాధలో వేదనలోనే ఉందని తెలుసుకున్నాను. ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాధంతో పాడుతూ ఉంది. తెలుసా, ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి, ఆ చేతులకున్న మేకుల గురించి, పక్కలోని బల్లెం గురించి, కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి, ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి యజమాని కంటే అధికుడమేం కాదు. నీ ఆత్మలో ముళ్ళున్నా ఆయన కృప చాలు. నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు. గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా. ప్రైజ్ ది లార్డ్.